దేవుడు తీర్పు ఆ సొదొమ గొమొర్ర ప్రాంతం మీదకి వచ్చినటువంటి కాలంలో అబ్రహాము ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేశాడంటే లోతు ఇంటికి ఇద్దరు దేవదూతల్ని పంపించాడు. పంపించినప్పుడు అక్కడ వాక్యంలో క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే లోతు తడవు చేశాడంట. బయటికి రావడానికి లోతు ఏం చేశాడంటే తడవ చేశాడు. ఎందుకు తడవ చేశాడు? ఎలీషా ఇక్కడ తడవ చేశాడా? ఏలియా వచ్చి ఎలీషా మీద దుప్పటి వెయ్యగానే ఆ ఎడ్లను నరికేశాడు. చూడండి, విందు చేశాడు, తల్లిదండ్రులు ముద్దు పెట్టుకున్నాడు. వచ్చి మరి ఏలియాతో నడిచి ఏలియాకి పరిచారం చేసినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. కానీ లోతు జీవితంలో మనకు అది కనిపించట్లేదు. అక్కడ లోతుకి సొదొమ గొమొర్ర పట్టణం విడిచిపెట్టడం ఇష్టం లేదు. అంటే కొంతవరకు నీతిమంతుడైన అబ్రహాముతో ప్రయాణం చేశాడు, కానీ తర్వాత సొంత మార్గాన్ని దేవుని యొద్ద విచారణ చేయలేదు. వెలిచూపును బట్టి ఒక సొదొమ గొమొర్ర ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడ భయంకరమైన నీచ కార్యాలు జరుగుతుంటే కన్నులారా చూశాడు, కానీ దాని నుంచి బయటికి రావడానికి ఇతను ఇష్టపడలేదు. దీని కారణంగా జరిగింది ఏంటంటే, ఎంత ఆస్తినైతే సంపాదించుకున్నాడో, ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడో, ఆఖరికి క్షణాల్లో అదంతా కూడా కోల్పోయినప్పుడు జరిగింది ఏంటి? కొండగుహల్లో బతకాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఈ రోజున మనం పరీక్షించుకోవాలి. చూడండి, ఎవరితో మన సహవాసము? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నావా?